హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వర్షంలో తడిచామని చెప్పాను కదా. సో ఆ వీడియోలో డీమార్ట్కి వెళ్దామనేసి అనుకున్నామండి ఆ రోజు. సో డీమార్ట్కి వెళ్ళి మేము ఏమేమి కొన్నాము, ఎందుకు కొన్నాము ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో డీమార్ట్ నుంచి వచ్చిన సరుకులు ఇవ్వండి. చూడండి ఏమేమి సరుకులు తెచ్చాను నేను. ఇది బెల్లం క్యూబ్స్ వస్తున్నాయి కదా, గార్లిక్ జింజర్ పేస్ట్, ఇలా ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చాను. కానీ ఇంట్లో కాదు, ఇంట్లో వాడుకోవడానికి అయితే మాత్రం కాదండి. ఈ సరుకులన్నీ తీసుకున్నాను. ఇది మాత్రం వీటి బిల్ ఎంత అయిందో కూడా నేను చూపిస్తాను, చూసేయండి. అన్నీ 6 కేజీస్ 5 కేజీస్, ఒకటి 3 కేజీస్ 3 కేజీస్ ప్యాకెట్స్ అలా అన్నీ కూడా చేసాము. ఇది ఇడ్లీ రవ్వ, మొత్తం 3 బ్యాగ్స్ ఉంటాయండి, అది 20 కేజీస్. అక్కడ ఒక బ్యాగ్ ఉంది. రైస్ బ్యాగ్స్ వేసాము. బిల్ మొత్తం 12,651 రూపాయలు అయింది. ఇంత బిల్ కూడా 1 వీక్ కోసమేనండి. ఈ 1 వీక్ కోసం కూడా కాదు, ఇవి మోర్ దెన్ 4 డేస్ అలా వస్తాయేమో. ఇంకా ఎందుకు తీసుకున్నాము అంటే, మా హస్బెండ్ ట్రావెల్స్ కదండి. సో ఎప్పుడు కూడా ఇవన్నీ వేరే ఊర్లో తీసుకుంటారు. మరి ఎందుకో ఈసారి మా ఊర్లో డీమార్ట్లోనే తీసుకుందామన్నారు. కొత్తగా స్టవ్లు, ఇడ్లీ పాత్రలు అండ్ గిన్నెలు అన్నీ కూడా కొన్నారు. ఎప్పుడు రెంటెడ్గా తీసుకుని వెళ్తారు, మరి ఏమైందో తెలీదు. ఈసారి కొనాలి అని అన్నీ కొన్నారు. మార్నింగ్ వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొచ్చామండి. ములక్కాయలు చూడండి, మొత్తం 50 or 60 ఉన్నాయి. ములక్కాయలు, ఉల్లిపాయలు, మొత్తం వెజిటబుల్స్ ఏమేమి కావాలో ఒక 3 డేస్కి సరిపడా వెజిటబుల్స్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా బస్సులో ఉండే వాళ్ళకి వండి పెట్టడానికండి. నేను కూడా మామిడికాయలు తీసుకున్నాను, చాలా బాగున్నాయి. నాకేంటంటే మామిడికాయల మీద ఏ మచ్చ ఉండకూడదు, అలాంటివి దొరికినప్పుడే తీసుకుంటాను. సో మామిడికాయలు కూడా చాలా బాగున్నాయి, అందుకనేసి కొన్ని కాయలు తీసుకున్నాను నా కోసం. పిల్లలకి వేరేగా తీసుకున్నాను. ఇలా చిప్స్ తీసుకున్నారు బస్సులోకి. చూడండి టైం 11 అయింది, ఇప్పుడు నైట్. ఇప్పుడు వచ్చింది బస్సు. మార్నింగ్ నుంచి వెయిట్ చేసి వచ్చేసాం. బస్సు వచ్చిందని చెప్పగానే షాప్కి స్టార్ట్ అయ్యాం. అంటే అక్కడ మొత్తం సామాన్లు అక్కడే ఉన్నాయి కదా, అక్కడ నుంచి బస్సు ఎక్కించాలనేసి. సో చూడండి, ఆ లైటింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది బస్సు. అక్కడికి వెళ్ళాము. ఎవరు లేరు రోడ్డు మీద. 11 o'clock అయింది ఇప్పుడు టైము. సో బస్సు వచ్చింది అని డ్రైవర్ కాల్ చేశారు. ఇది ఫస్ట్ టైం పెట్టారనుకుంటా వైజాగ్ నుంచి. ఈ బస్సు వైజాగ్ అండి, ఇది కొత్త వాళ్ళు. సో మేము వచ్చేసరికి కొన్ని సామాన్లు బయటే ఉంచేసాము, అవన్నీ కూడా బస్సులోకి ఎక్కించేసారు. కొన్ని సామాన్లు ఇంకా షటర్లో ఉంటే తీసాము షటర్. సో ఇంకా ఉన్న సామాన్లన్నీ కూడా ఎక్కిస్తున్నారు బస్సులోకి. డ్రైవరు వంట చేసే అతను కూడా వెళ్తాడండి బస్సులో. వంట మనిషి అన్నీ సర్దుతున్నారు. రోడ్డు మీద ఎవ్వరు లేరు, చాలా సైలెంట్గా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలా నైట్ టైం నేను బయటికి మళ్ళీ రావటం అనేది షాప్ క్లోజ్ చేశాక జరిగింది. పాపం డ్రైవర్ అడిగేదండి, ఫ్రెష్ అవ్వాలి మేడం, కొంచెం నాకు వాటర్ అది కావాలి అనేసి. అయితే మా ఇంట్లో కూడా కొన్ని ఐటమ్స్ ఎక్కించాలండి, కొన్ని సామాన్లు. మా ఇంటికి వచ్చి ఫ్రెష్ అవ్వండి అని చెప్పాము. సో అందుకని ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి బయలుదేరిపోతున్నాము.
మా వెనకాతల బస్సు వస్తూ ఉంటుంది. మా వెనకాతలే వస్తుంది బస్సు, మిమ్మల్ని ఫాలో చేస్తుంది. సో బస్సు వచ్చేసింది, అన్నీ ఎక్కించేసాము. ఎక్కించేసిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యారండి. ఈలోపు మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి మిగిలిన సామాన్లు వాళ్ళు కూడా కొన్ని తీసుకొచ్చారు. అంటే 1 వీక్ ట్రిప్ కదా, ఈ గ్యాస్ బండలని మొత్తం కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నారు. ఇది మా హస్బెండ్ బ్యాగ్ అండి, తను లగేజ్ సర్దేశాము. సో తను వచ్చారు, బస్ కూడా అన్నీ ఎక్కించేసుకుని వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.